లార్డ్ హల్లెలూయా. అందరూ బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో ద్రాక్షవల్లీశ్వరం వాక్య ధ్యానాలు వింటున్న మీ అందరినీ నా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. రండి, నేటి వాక్య ధ్యానాంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం నేను చదువుతున్నాను. వీలైతే బైబిల్ తెరిచి గమనించండి. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానము వెంటాడుము. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. లేఖనం ఏం చెప్తుందంటే, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో, పరిశుద్ధత కలిగి ఎవరైతే ఆత్మీయులుగా నడుచుకుంటారో అట్టి వారితో, తిమోతి నీవు యవనేచ్ఛల నుండి పారిపోయి పరిశుద్ధ జీవితాన్ని చేస్తున్న వారి, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిగా బ్రతికే వారితో, విశ్వాసం కలిగి ఉన్న వారితో, ప్రేమ కలిగి ఉన్న వారితో, సమాధాన సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్న వారితో, సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. సమాధానాన్ని వెంటాడే వారితో, ఇటువంటి అనుభవాలు కలిగి ఉన్న వారితో నీవు చేరి పవిత్ర హృదయుల ప్రభువునకు ప్రార్థన చేయవారితో నీవు పోరాడమని చెప్పేశాను. మొన్నటి దినాన్న గుడారాల పండుగకి వెళ్ళానంటే 40 లక్షలు సుమారు వచ్చారు. ఎందుకు వెళ్ళానంటే అక్కడికి ఎక్కువ శాతం ప్రపంచవ్యాప్తంగా పరిశుద్ధులు, భక్తులు వస్తారు, ప్రార్థనలు చేస్తారు. అటు వారితో మనం చేరి ప్రార్థన చేస్తే కొన్ని అద్భుతాలు జరుగుతాయి, దైవ ప్రత్యక్షలు కలుగుతాయి. అంతమంది పరిశుద్ధుల సమూహం ప్రార్థన చేస్తే ఎటువంటి మంత్ర తంత్ర చాతుపడి శక్తులన్నీ లయమైపోతాయి. మనకున్న కట్ల నుండి విడుదల పొందుతాం. మనం వెళ్తున్న మార్గాల్లో ఆటంకాలు తొలుగుతాయని అంత దూరం వెళ్ళి, మరి ఎంత ఎండైనా ప్రభు కొరకు అక్కడ గడపటానికి, పరిశుద్ధులు అందరితో కలిసి, ప్రపంచవ్యాప్తంగా వచ్చిన భక్తులతో కలిసి ప్రార్థన చేయటానికి, అక్కడ ఆరాధనలు పాలు పొందడానికి ప్రభు కృప చూపించాడు. ఎందుకు చెప్తున్నానంటే, బైబిల్ ఏం చెప్తుందంటే, నీతిని, భక్తిని, పరిశుద్ధతను, ప్రేమను, సమాధానాన్ని వెంటాడేవారితో, పోరాడేవారితో, పవిత్ర హృదయులే ప్రభువునకు ప్రార్థన చేయవారితో చేరి నీవు పోరాడాలి అని చెప్పేసి లేఖనం తెలియజేస్తుంది. అపోస్తలుడైన పౌలు తిమోతి అనే తోటి సేవకునికి తెలియజేస్తున్నాడు. కనుక మనం కూడా, మనకి దగ్గరలో ఎవరున్నా, ప్రార్థించేవారు ఎవరున్నారు, పరిశుద్ధ జీవితాన్ని జీవించేవారు ఎవరున్నారు, ఆత్మీయులు ఎవరున్నారు, సమాధానం కలిగి ఎవరున్నారు, ప్రేమ కలిగి ఎవరున్నారు, వారితో మనం చేరి ప్రార్థించేవారు మనకు ఒక గుంపు ఉంటే, మనతో కలిసి ప్రార్థించేవారు ఒక నలుగురు ఉంటే మనకెంతో క్షేమం అండి. దేవుడు కొన్ని ప్రత్యక్షతలను మనకు అక్కడ బయలుపరుస్తారు. దేవుని ప్రణాళికలు, ఉన్నతమైన ఉద్దేశాలు, సంకల్పాలు మనకు అక్కడ తెలియబడతాయి. కనుక ఇటువంటి నీతి కలిగి దైవభక్తి ఎవరు చేస్తున్నారో, పోరాడుతున్నారో అటువంటి వారితో మనం చేరి యవనేచ్ఛల నుండి, లోక సంబంధమైన కార్యాల నుండి, లోకాచారాల నుండి మనం పారిపోయి ప్రత్యేకించబడి ప్రభు కొరకు ఎవరైతే జీవిస్తున్నారో అటువంటి వారితో చేరి మనం ప్రార్థిస్తే తప్పకుండా నా దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదిస్తాడు. మనకున్న ఆటంకాలు, మరి చిక్కుముడులు, గడ్డు సమస్యలు, మరి సంవత్సరాల తరబడి మూయబడిన ద్వారాలన్నీ తెరవబడతాయి. కనుక ప్రార్థన విలువ తెలియని వారు సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటారు. ప్రార్థన చేయకుండా, బైబిల్ చదవకుండా సమయాన్ని వృధా చేసుకుంటుంటారు. మనం అలా కాకుండా, అజ్ఞానుల వలె కాకుండా, జ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, భక్తులు ఎక్కడున్నారో, పరిశుద్ధులు ఎక్కడున్నారో, నీతిమంతులు ఎక్కడున్నారో, ఆత్మీయులు ఎక్కడున్నారో, సమాధానాన్ని వెంటాడేవారు ఎక్కడున్నారో మనం కనుగొని అటువంటి వారితో, అందరితోటి కాదండి ప్రార్థనలు, ఈ అనుభవాల్లో ఎవరున్నారో వారితో మనం చేరి తప్పకుండా దేవుని సన్నిధిలో మనం ఏక మనసు, ఏకాత్మ కలిగి ప్రార్థన చేస్తే దేవుడు అక్కడ ప్రత్యక్షం అవుతాడు. దేవుడు మన పట్ల ఉన్న ఉద్దేశాలు, ప్రణాళికలు, ఆయన సంకల్పాలు మనకు బయలుపరుస్తాడు. మనం వెళ్ళవలసిన మార్గాన్ని మనకు చూపిస్తాడు, దీవిస్తాడు. గనుక మన కొరకు ప్రార్థించేవారు నలుగురు ఉంటే చాలండి. ఎక్కువ మంది ఉన్నా పర్వాలేదు, ప్రార్థించేవారు ఎక్కడున్నారు వారితో చేరి మన ప్రార్థనలో సహవాసం ఉంటే మనకి, మన కుటుంబాలకి, మన సంఘాలకి, మన పరిచర్యలకి, మన కుటుంబాలకి క్షేమం కలుగును గాక. గనుక ఇటువంటి వారితో చేరి పోరాడదాం, వెంటాడదాం. అటువంటి కృప నా దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన.
పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ స్వరూపి, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో నీతిని, భక్తిని, ప్రేమను, సమాధానమును వెంటాడి వారితో కలిసి నీవు కూడా పోరాడవలనని, వెంటాడవలని నన్ను పౌలు గారు, తిమోతి గారు చెప్పినట్లుగా అటువంటి అనుభవాలు మా అందరినీ నడిపించండి. మా కొరకు నలుగురు ప్రార్థిస్తే ఎటువంటి మంత్ర తంత్రాలైనా అవి చెదరగొట్టబడి ప్రభువా బిడ్డలకి ఉన్నతమైన కృప, క్షేమం, కాపుదల కలుగును గాక. ఆటంకాలన్నీ తొలగించండి. ఎక్కువగా ప్రార్థించే ప్రార్థనాత్మ బిడ్డలందరికీ దయచేయమని, వాక్యాలు వింటున్న బిడ్డలందరినీ దీవించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభువులు మీరు ఒక్కరే పొందుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు మరి తెలియజేస్తున్నాను, మీరు లైక్ చేయడం ద్వారా, షేర్ చేయడం ద్వారా అనేకులు ఇది వెళ్తుంది కనుక కార్యక్రమం అటువంటి కృపా నా దేవుడు అందరికీ అనుగ్రహించింది కాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.